వర్షభీభత్సం ఇరు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ రంగాన్ని కలిచివేసింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. తెలంగాణ రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న వరి, ప్రత్తి, మొక్కజొన్న పైర్లు నీట మునిగాయి. నీరు బయటకు పోయాక తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటలను కాపాడుకోవాలంటూ రైతులకు సూచనలిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ పరిశోధనా స్థానం సహసంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి. ఈ మధ్య తెలంగాణ మండలం లోపల అంటే 10 జిల్లాలు వరంగల్, హనంకొండ, మహబూబాబాద్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేట్, మెదక్, ములుగు, భూపాల్పల్లి ఈ 10 జిల్లాలలో కూడా ఇప్పటి వరకు సాధారణంగా 669.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండే, కానీ మనకు 914.7 వర్షపాతం కురిసింది. అంటే సుమారు 36.6% వర్షం చాలా ఎక్కువగా కురవడం జరిగింది. గత 2 రోజులలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో, ఉదాహరణకు మహబూబాబాద్ లాంటి ప్రాంతాల లోపల 1.5 రోజుల్లోనే దాదాపు 45 సెంటీమీటర్లు, మదిరలో కూడా ఇలాంటి భారీ వర్షాలు కురవడం చేత చాలా ప్రాంతాల లోపల, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల లోపల చాలా నీరు నిల్వ ఉండి ప్రధానంగా ఇటు వరి పొలాలు, పత్తి చేలల్లో, మొక్కజొన్న ఈ మూడిట్లలో కూడా పెద్ద ఎత్తున నష్టం జరగడం జరిగింది. వరి పొలాలు అన్నీ కూడా ప్రస్తుతానికి దుబ్బు కట్టేటువంటి దశలో ఉన్నాయి. చాలా ప్రాంతాల లోపల నీరు నిల్వ ఉండడం చేత రైతులకు మనం చెప్తున్నది ఏంటంటే, ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వరి పొలాలలో ఉన్నటువంటి నీరును కూడా తీసేస్తే మంచిది. 1-2 రోజులు వర్షాలు తగ్గిన తర్వాత తదుపరి చర్యలు అంటే ముఖ్యంగా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ముఖ్యంగా బ్యాక్టీరియా ఎండు తెగులు కానీ, అగ్గి తెగులు కానీ, కాండం కుళ్ళు కానీ ఇలాంటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయం లోపల బ్యాక్టీరియా ఎండు తెగుల కొరకైతే ప్లాంటోమైసిన్, అగ్గి తెగులు కొరకైతే ట్రైసైక్లోజోల్, కాండం కుళ్ళు కొరకైతే M45 కార్బండిజం లాంటి మందులను ఇప్పుడు కాదు, కొంచెం వర్షాలు తరిచిన తర్వాత పిచికారి చేసుకుంటే మంచిది. భూమిలో ఉన్నటువంటి పోషకాలు, వేసిన ఎరువులు కూడా చాలా కొట్టుకపోతాయి. కాబట్టి పైపాటుగా యూరియా లాంటి 25-30 కిలోలు, ఒకవేళ బ్యాక్టీరియా ఎండు తెగులు లాంటి తెగులు వచ్చినట్లయితే వాటిని కంట్రోల్ చేసిన తర్వాత పైపాటుగా యూరియా ఇట్లాంటివి వేసుకుంటే మంచిది. కానీ ప్రస్తుతం మాత్రం ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టకుండా ఉండడం మంచిది. అదేవిధంగా పత్తి లాంటివి కూడా ముఖ్యంగా నల్లరేగడి భూమి లోపల నీళ్లు బాగా నిల్వ ఉండడం చేత ముఖ్యంగా ఎండు తెగులు, ఆకుమచ్చ లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు తగ్గిన తర్వాత అప్పుడు ఇటు ఎండు తెగులు కొరకైతే కాపరాక్సిక్లోరైడ్, ఆకుమచ్చ కొరకైతే M45 కార్బండిజం లాంటి శిలీంద్రనాశనం పిచికారి చేసుకుంటే మంచిది. ఈ మధ్యకాలంలో కొంచెం మనకు మొక్కలను కాపాడుకోవడం కొరకు నీళ్ళలో కరిగేటువంటి ఎరువులు 3-19 కానీ, 13-0-45 కానీ, లేకపోతే 1 లీటర్కి 10 గ్రాముల యూరియాను కానీ కలిపి వారం రోజుల వ్యవధి లోపల 2 సార్లు కనుక పిచికారి చేసుకున్నట్లయితే మొక్కలకు కొంత బలం చేకూరడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మొక్కజొన్న కూడా అంటే చాలా ప్రాంతాల లోపల మోకాలెత్తు నుంచి జల్లు కట్టేటువంటి దశలో ఉంది. సో దానికి కూడా మనకు ఈ బ్యాక్టీరియా చీత్ బ్లైట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి కూడా మనకు ఈ ప్లాంటోమైసిన్, కాపరాక్సిక్లోరైడ్ లాంటి శిలీంద్రనాశనం మనం తర్వాత పిచికారి చేసుకోవచ్చు. సో దాంట్లో కూడా మనకు పోషకాల లభ్యత కొరత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులు 3-19 కానీ, 13-0-45 ఇలాంటి నీళ్ళల్లో కరిగే ఎరువులను పిచికారి చేసుకుంటే మంచిది. సో కాబట్టి రైతులు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో మొదటగా వాళ్ళ ప్రాణాలు, ఆస్తి నష్టం ఇవి జరగకుండా చూసుకోవాలి. ఏమాత్రం అవకాశం కూడా నీళ్లు నిల్వకుండా చూసుకోవాలి. ఒకసారి వానలు వెలిసిన తర్వాత మాత్రమే ఈ శిలీంధ్రాలు, ఈ పోషకాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే నేపథ్యం లోపల వాటికి సంబంధించిన సస్యరక్షణ చేపట్టినట్టయితే మనకు పంట నష్టం జరగకుండా ఉండేందుకు అవకాశం ఉంది.